అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. తులారాశి. ఈ రాశి వారు న్యాయబద్ధంగానే ప్రవర్తిస్తారు, కానీ మాట్లాడే తీరు ఎదుటివాళ్ళు అపార్థం చేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో మీరు చేసినటువంటి కృషి మీకు సంతృప్తినివ్వదు, అసంతృప్తి కలుగుతుంటుంది. అందువలన ఆ విషయాల్లో కొంచెం జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. తక్కువగా మాట్లాడడం మంచిది. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఏ విషయాన్ని గురించి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ విషయానికి సంబంధించిన నిపుణులతో సంప్రదించి తర్వాత తీసుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. వారం యొక్క ప్రారంభంలో కొంతవరకు అసంతృప్తులు ఉన్నా వారం యొక్క ద్వితీయార్థంలో స్నేహ సంబంధాలు బలపడి ఎక్కువ అభివృద్ధిని కలిగించేటువంటివిగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. ఆ ఖర్చులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. విశేషించి తండ్రి లేదా తత్సంబంధికులు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం ఆ విషయంలో చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు ఏదైతే అధికారాన్ని చూపిస్తారో దానివలన కొంత వ్యతిరేకత సమాజంలో పెరిగే అవకాశం ఉంది. అందువలన తక్కువగా చూపించడము, పని కావడం కోసం ప్రయత్నం చేయడము, వ్యక్తులతో అనుబంధాలను స్నేహ సంబంధాలుగా మలచుకోవడము అనేటువంటివి తప్పనిసరిగా ఆచరించదగినటువంటి విషయాలు. అయితే అనుకోకుండా ఓవైపు నుంచి మాత్రం ఏదో రావాల్సినటువంటి సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. అందువలన అది అందడం కోసము, అది వ్యర్థం కాకుండా ఉండడం కోసము శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం సర్వదా శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం మీకు ఆరోగ్య విషయంలో ఉపకరించేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో చేసేటువంటి కృషి అందరికీ కూడా మేలు చేసేదిగాను, సర్వ ప్రజలకు దుఃఖాన్ని తొలగించేటందుకు చేసే మానసిక సంకల్పం ఏదైతే ఉందో అది కూడా నెరవేరే అవకాశం ఉంది. అందువలన మీరు విస్తృతమైన ఆలోచనలతో ప్రవర్తించడం ద్వారా మీ యొక్క పరిధి పెరుగుతుంది, మీ యొక్క చైతన్యం కూడా పెరుగుతుంది, ఇతరుల సహకారం కూడా లభిస్తుంది.